డిపార్ట్మెంట్ 61,50,000 గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టినాం సార్. ఆల్రెడీ శాంక్షన్ చేసి కరెక్ట్గా ఉత్తర్వులు సెకండ్ ఫిబ్రవరి మరి మంత్లో రిపోర్ట్ ఎంక్వైరీ స్టేజ్ ఉన్నాయి సార్. ఫస్ట్ స్టేజ్ ఉన్నా కూడా 25% మనం పంపిస్తాం. ఎంపైర్ స్టేజ్ నుండి మనకు అప్రూవల్ అయ్యేది సార్. శాంక్షన్ కావాలి సార్. శాంక్షన్ అయిన తర్వాత ఆ అమౌంట్ ప్రపోజల్ సీసీ. సో ఎందుకు ఇది అవుతుంది అంటే మీ ఎస్ఎన్ఏ అకౌంట్లో బడ్జెట్ చెప్పట్లేదా? సోషల్ క్లియర్ సార్, మొత్తం ఉన్నది ఎగ్జాస్ట్ స్టేట్మెంట్ సార్. కమిటీలో సభ్యులండి, అది కాకుండా ఎస్పీ గారు నంబరు, అది కాకుండా జిల్లాలో ఉన్నటువంటి 3 గ్రూప్ ఆఫీసర్స్ రిజిస్టర్ ఆఫీసర్స్ నుంచి ఎస్సీ ఇందులో మెంబర్స్ అండి. అందులో భాగంగా శ్రీ ఎం దేవుని నాయక్ డిఎం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మెంబర్ గారు అండి. అలాగే శ్రీనుబాబు గారు డిస్ట్రిక్ట్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ గారు కూడా ఒక మెంబర్ అండి. తర్వాత ఇంకొక పోస్ట్ ఉంది, అది డిఆర్డీపీడీగా చేసేవారు. ఎలక్షన్లో రాష్ట్రంలో పోస్ట్ లీగల్గా ఉందండి, ఫిల్అప్ చేయలేదు, ఇంకా ఫిల్అప్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ నాన్ అఫీషియల్ మెంబర్స్ బిలాంగింగ్ టు ఎస్సీస్ ఎస్టీస్ 5 ఉంటారండి. ఈ 5లో జి చంద్రయ్య గారు చిన్నగారి ఎస్టీ కొండదొర ఆయన రాలేదు. ఏంటంటే ఇది టర్మ్ మనకి 2 years కోసం ఉంటుందండి. గారు అండి 3 మెంబర్స్ రావు అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ ఎన్యూస్ నుంచి ఎన్ వేణుగోపాలరావు గారు లీడ్. నెక్స్ట్ బి తిరుపతిరావు గారు, ఈయన రిప్రజెంటేటివ్ ఫ్రమ్ గాస్ జిఎస్ఎస్ గాస్. నెక్స్ట్ బిఎస్ ప్రకాశ్రావు గారు ఐఆర్టీడబ్ల్యూ, ముగ్గురు ఎన్యూస్ అండి. ఇది కాకుండా జిల్లా సభ్యులు ఉంటారు. ఇది మనకేంటంటే మన జిల్లా కొత్తగా పార్వతీపురం ఆరంభించిన తర్వాత సెప్టెంబర్ 2022లో ఈ కమిటీ సమావేశం ఫస్ట్గా నిర్వహించడం జరిగింది. ఇందులో మమ్మల్ని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. నాన్ అఫీషియల్ మెంబర్స్కి 2 years టర్మ్ అండి. ఇందులో ఈ చంద్రయ్య గారికి, శ్రీనివాసరావు గారికి, లక్ష్మీ కుమార్ గారికి నెక్స్ట్ ఈ సెప్టెంబర్ 2022తో టర్మ్ ముగుస్తుందండి. రామారావుకి, సాంతిరావు గారికి ఒక 1 year టైం ఉంది, నెక్స్ట్ దాకా ఉంటారు వాళ్ళు. దీని దాని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆఫ్ ది ఎస్సీస్ ఎస్టీస్ యాక్ట్, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు ది విక్టిమ్స్ అండ్ అదర్ మ్యాటర్ కన్సిస్టెంట్ ఉండడం వల్ల నిర్వహించలేకపోయాం. 3వ క్వార్టర్ ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో మన పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ, సోషల్ వెల్ఫేర్ ఈ 4 అనుసంధానంతో నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి జిఓఎంఎస్ నెంబర్ 95 ప్రకారం ఈ కాంపిటెంట్ ఎఫిడేషన్ రిలీజ్ ప్రకారం బడ్జెట్ 50:50 రేషియో ప్రకారం కాంపిటెంట్ యాక్టివిటీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి 28,07,000 వచ్చింది. మొత్తం మనం శాంక్షన్ చేయడం జరిగింది. అది కాకుండా మనకి స్టిల్ 61,50,000 మనకు కావాల్సి ఉంది. 61,50,000 రూపీస్ 67 విక్టిమ్స్కి 45 కేసెస్లో పేమెంట్ చేయాల్సి ఉంది. దీనికి ఆల్రెడీ మనం శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చామండి. కాకపోతే గవర్నమెంట్ నుంచి నిధులు రావాల్సి ఉన్నాయి. గవర్నమెంట్ కూడా డైరెక్ట్గా లెటర్ జరిగింది. వచ్చిన వెంటనే శాంక్షన్ తర్వాత మనకి ఈ రూల్ అంటే సెక్షన్ 4(e) ప్రకారం, తర్వాత రూల్ 72 ప్రకారం, అలాగే జిఓఎంఎస్ నెంబర్ 107 ప్రకారం